నమస్తే అందరికీ, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. రంజాన్ సందర్భంగా నేను హలీం చేశాను. ఇంట్లోనే చికెన్ హలీం చేశాను. చాలా చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇంకొక రకంగా చెప్పాలి అంటే బయట కంటే నాదే ఇంకా టేస్ట్ కొంచెం హై లెవెల్లో ఉంది. అంత పర్ఫెక్ట్గా వచ్చింది, అంత బాగుంది, చాలా చాలా బాగుంది. సారీ అండి, నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే నాకు అసలు గుర్తు కూడా లేదు. అవి వీడియో చూస్తూ చేయటం అన్నమాట. మనం చేసింది లేదు కాబట్టి, అలవాటైన వంట కాదు కాబట్టి నేను యూట్యూబ్లోనే చూసి చేశాను. మీకు కావాలంటే చూడొచ్చు. లేదు మాకు కావాలి ఫుల్ వీడియో అంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు కంపల్సరీ వీడియో అప్లోడ్ చేస్తాను, వీడియో తీస్తాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. కాకపోతే హలీం చేసుకోవడానికి చాలా ఓపిక అవసరం. అన్నీ కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్సే, చాలా ఓపిక అవసరం. తిప్పుతూనే ఉండాలి, చిందుతూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది. అది పాపం చాలా కష్టపడతారు హలీం చేసేవాళ్ళు. ఎందుకంటే అది మూత పెట్టకూడదు, పెడితే మాడిపోతుంది తిప్పకుండా ఆపేస్తే. వేడి పైకి చిందుతూ ఉంటుంది, చాలా కష్టపడాలబ్బా. ఓకే గాయస్, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి. అందులో వేడి వేడిగా తింటేనే దీని అస్సలు మజా. చాలా బాగుంది. హలీం తిందాం. నా చేతులతో నేను చేసిన హలీం. ఫస్ట్ నేను ఎప్పుడైనా ఇవి కాకుండా ఇది ఎలా ఉందో టేస్ట్ చూస్తాను. వేడిగా కాలిపోతుందండి బాబు. అబ్బా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఎస్, నేను ఎప్పుడు ట్రై చేసినా నాకు ఇంతవరకు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చింది. సూపర్ టేస్ట్ ఉందబ్బా, సేమ్ డిట్టో ఎలా అయితే మనం కొనుక్కొచ్చుకుంటామో అలానే ఉంది, చాలా బాగుంది. అబ్బా కాలుతుంది, కాకపోతే ఎంత బాగుందంట, ఎక్సలెంట్, అసలు పర్ఫెక్ట్. సారీ గైస్, వీడియో నేను తీయలేదు ఎందుకంటే నేను వీడియో చూస్తూ చేశాను, అందువల్ల తీయలేకపోయా. నెక్స్ట్ టైం కంపల్సరీ వీడియో తీస్తాను. చాలా బాగుంది. మా పిల్లల రివ్యూ కూడా మీకు చూపిస్తాను. తిరిపోయింది. ఇప్పుడు జీపప్పుతో తిందాం. అదిరిపోయింది. ఓకే గాయస్, బాయ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.